ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై పెళ్లి విందులు ఆ ఇళ్లలో తీవ్ర విషాదాన్ని నింపై వేడుకల్లో వడ్డించిన ఆహారం కలుషితం కావడంతో గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వందలాది మంది అతిథులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆనందమయమైన వాతావరణం కాస్త ఆర్తనాదాలతో నిండిపోయింది. గుజరాత్లోని దాహోద్ జిల్లాలో సుమారు 400 మంది, ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో డజన్ల కొద్దీ ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్ దాహోద్ జిల్లా అబ్లోడ్ గ్రామంలో నిర్మించిన ఒక వివాహ వేడుక ఒక్కసారిగా గందరగోళానికి దారితీసింది. సో వేడుక ముగిసిన కొన్ని గంటలకే భోజనం చేసిన అతిథుల్లో వికారం, ఇంకా వాంతులు, కడుపు నొప్పి, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. సుమారు 400 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఊళ్ళో 400 మంది అస్వస్థతకు గురి కావడంతో వాళ్ళ స్థానికులు కూడా కాస్త భయాందోళనకు చెందారు. సో వెంటనే విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారులు రంగంలో దిగారు. సో ఏం జరిగింది ఏంటని చెప్పి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను దగ్గరలోని హాస్పిటల్స్కు తరలించి ఇప్పుడు ప్రజెంట్ అయితే చికిత్స అందిస్తున్నారు వాళ్ళకి. సో ఏదైతే వాళ్ళు తిన్న ఆహార పదార్థాలు ఉంటాయో వాటి శాంపిల్స్ని కూడా వాళ్ళు సేకరించారు. అండ్ మరోవైపు రీసెంట్గా ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లా ఐ థింక్ ప్రాంతంలో జరిగిన ఒక వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఆ యొక్క ఆహారం మొత్తం కలుషితం అయిపోయింది. దర్సాల్, జగడ్ ఈ యొక్క గ్రామాలకు చెందిన మహిళలు, చిన్న పిల్లలు ఎక్కువగా ఈ ప్రమాదానికి గురయ్యారు. సో ఒకరోజేమో 15 మంది, ఒకరోజు 20 మంది వరుసగా హాస్పిటల్స్లో చేరారు. వీరంతా కూడా కడుపులో నొప్పి అండ్ వాంతులు, కడుపు ఉబ్బరంగా ఉండటం, విరోచనాలు, సో కడుపు నొప్పితో బాధపడినట్టు కూడా వాళ్ళు చెప్పారు. సో ఇప్పటికే జిల్లా ఏదైతే మెడికల్ చీఫ్లు ఉంటారో వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ పరిస్థితి కాస్త స్థిరంగా ఉందని, సో వైద్య సిబ్బంది వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటున్నామని, ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అయితే వాళ్ళందరూ అబ్జర్వేషన్లో ఉన్నారు. సో ఏదేమైనా ఫుడ్ సేఫ్టీ అనేది నిజంగా చాలా కీలకమైన అంశం మన డైలీ రొటీన్లో. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎలాంటి వాటర్ తాగుతున్నాం, ఏం తీసుకుంటున్నాం, మన బాడీలోకి ఏం పంపిస్తున్నాం అనేది మన డైలీ రొటీన్లో చాలా అంటే చాలా అవసరం అది. సో ఇలాంటి ఘటనలపై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ వివాహ వేడుకల్లో ఉపయోగించిన అయితే చిన్న చిన్న గ్రాసరీస్ ఏవైతే ఉంటాయో ఇంగ్రీడియంట్స్ లైక్ గోధుమ పిండి కావచ్చు. అండ్ బేసిక్గా నార్త్ అంటే ఎక్కువ గోధుమ పిండే వాడతారు. అండ్ గోధుమ పిండి, శనగపిండి ఎక్కువ వాడుతూ ఉంటారు. అండ్ స్టార్టర్స్ కూడా నూడిల్స్ ఇలాంటి వాటిని ఎక్కువ వాడుతూ ఉంటారు. సో అలాంటి పదార్థాలను ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అఫీషియల్స్ ఆ యొక్క శాంపిల్స్ని ల్యాబ్కి పంపించారు. ల్యాబ్కి పంపిస్తే తెలిసింది ఏంటంట, శనగపిండిలో శనగపిండి లేదంట. అసలు అది వాళ్ళు శనగ నూనె అంటాం కదా మనం, ఏదైతే మన ఇళ్లలో వాడుతూ ఉంటారు శనగ నూనె, ఆ శనగ నూనె కల్తీ నూనెట. ఏదైతే ఫ్రైడ్ రైస్ పాయింట్లకి దగ్గర యూజ్ చేసినటువంటి, లేకపోతే రోడ్డు పక్కన వైన్ షాప్లు ఎదురుగా యూజ్ చేసినటువంటి ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని మళ్ళీ రీహీట్ చేసి దాంట్లో ఉన్న వ్యర్థాలను మొత్తాన్ని ఎరేస్ చేసి తీసేసి ఎక్స్ట్రాక్ట్ చేసి వచ్చిన ఆయిల్ని వీళ్ళు ఒక ఫేమస్ ఏదైతే ఒక మంచి బ్రాండ్ ఉంటుందో, సన్ఫ్లవర్ కావచ్చు, లేకపోతే కొన్ని ఆయిల్ నేమ్స్ ఉంటాయి కదా, ఏదైతే మనం కూరలలో వాడే ఆయిల్ నేమ్స్, వాటికి ఆ కల్తీ ప్యాకెట్లు తయారు చేసి వీళ్ళు అమ్మేస్తున్నారట. సో వాటిని దాదాపుగా 1 లీటర్ ఆయిల్ మార్కెట్లో ఎంత ఉంటుంది, 180 రూపీస్, 200 రూపీస్, 250 రూపీస్, 180 రూపాయల నుంచి 250 వరకు ఉంటుంది. దాని యొక్క ప్రొడక్ట్ క్వాలిటీని బట్టి లేదంటే బ్రాండ్ని బట్టి మనం స్ప్లిట్ అవుతూ ఉంటాం. వీళ్ళ దగ్గర కేవలం లీటర్ 110 రూపాయలు. ఒక్కసారిగా శనగ నూనె 110 రూపాయలు అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. సో ఇలాంటి బల్క్లో ఎవరైతే ఇంతమందికి పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా శుభకార్యాలకి ఇంతమందికి వండాలంటే బల్క్లో కాస్త కోస్త తగ్గించుకోవాలి అని చెప్పి అనుకుంటారు కొంతమంది. అంటే అందరినీ అని నేను స్పెసిఫిక్గా నోటిఫై చేయట్లా, బట్ కొంతమంది అనుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ ఛాన్సే ఇక్కడ సేమ్ మధ్యప్రదేశ్లో జరిగింది, అండ్ ఉత్తరప్రదేశ్లో జరిగింది, ఉత్తరాఖండ్లో జరిగింది. దానివల్ల 450 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, భోజనం తిన్న వాళ్ళంతా వాంతులే, భోజనం చేసిన వాళ్ళంతా కడుపులు నొప్పి, కడుపులో ఉబ్బరంగా ఉండటం, ఇటు మోషన్స్కి వెళ్ళడం. ఒక్కసారిగా ఆ ఊరు మొత్తం అసలు చిందర వందరగా తయారైంది. స్థానికుల్లో భయాందోళన, ఏం జరుగుతుంది, ఎవరన్నా కావాలని ఏమన్నా పాయిజన్ కలిపారా, లేకపోతే ఇంకేమన్నా జరిగిందా?
బేసిక్గా ఫుడ్ పాయిజన్ మనం ఈ యొక్క గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేకపోతే ఈ యొక్క గురుకుల పాఠశాలలో మనం ఈ ఫుడ్ పాయిజన్ చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. అలాంటి సిచ్యువేషనే ఈ యొక్క పెళ్లిలో జరగడంతో ఒక్కసారిగా ఊళ్ళో వాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళు అక్కడ తిన్న అతిథులు మొత్తం ఒక్కసారిగా కంగు తిన్నారు. ఏం చేయాలో ఏం జరిగిందో అర్థం కాని సిచ్యువేషన్. ఇటు వాష్రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, అందరూ బహిరంగంగా మూత విసర్జన కోసం వెళ్తున్నారు. ఇటు హాస్పిటల్స్కి చెందినటువంటి ఏదైతే అంబులెన్స్ పిలుస్తున్నారో ప్రతి అంబులెన్స్ ఫుల్ అయిపోయింది. ఇంకా వాళ్ళ మండలానికి సంబంధించిన అంబులెన్స్ అన్ని ఫుల్ అయిపోతే వీళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ యొక్క బళ్ళు కానీ వాళ్ళ యొక్క కార్లు కానీ వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. సో అంటే ఒక్కరు చేసిన మిస్టేక్ ఎంతమంది ప్రాణాల మీదకి వస్తుందో అర్థం చేసుకోండి. దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు చాలామంది. ఆ అస్వస్థకు గురైన వాళ్ళలో 450 మందిలో మహా అయితే 150 మంది మాత్రమే పెద్దవాళ్ళు. సరే, వాళ్ళు కొంచెం ఏది తిన్నా అరాంచుకోగలిగే శక్తి కాస్త ఉంటుంది. వాళ్ళు తిన్న ప్రీవియస్గా వాళ్ళ ఫుడ్ హిస్టరీని బట్టి వాళ్ళకి ఆ యొక్క బలం ఉంటుంది, వాళ్ళు ఓర్చుకోగలరు. కానీ చిన్నపిల్లలు ఎలా ఓర్చుకుంటారు? అంత పెద్ద లెవెల్లో కల్తీ జరిగాక. అసలు అది ఆయిలే కాదట, అది గోధుమ పిండే కాదట, అది శనగపిండే కాదంట, ఏదో మైదా వేసి ఆ యొక్క శనగపిండిని ఒక మిశ్రమాన్ని తయారు చేశారట. ఫుడ్ సేఫ్టీ అధికారులు మెంటల్ ఎక్కిపోయింది వాళ్ళకి. ఈ యొక్క శాంపిల్స్ సేకరించిన తర్వాత వచ్చిన రిపోర్ట్ చూస్తే శనగపిండిలో ఏం ఉండాలి? శనగల ద్వారా వచ్చిన పిండి ఉంటుంది. గోధుమ పిండిలో ఏం ఉండాలి? గోధుమల త్రూగా. అంటే అట్లీస్ట్ అంటే అన్నీ కూడా ఏదో ఎక్కడ కల్తీ జరగట్లేదని కాదు, కానీ ఆల్మోస్ట్ 80 to 90% అయితే గోధుమ పిండి కలపాలి కదా. సరే, మిగతా బీప్ పిండి కలిపినా లేకపోతే ఇంకేదైనా మైదా పిండి కలపచ్చు, లేదంటే ఇంకో పిండి ఏదైనా కలపచ్చు ఫ్లేవర్ కోసమో టేస్ట్ కోసమో. అది కూడా మనుషులు తినేదే కావాలి. అప్పుడు ఒకవేళ కల్తీ జరిగినా సరే ఇక్కడ మనిషి ఆరోగ్యానికి ఎలాంటి ఎఫెక్ట్ జరగలేదు కాబట్టి దాన్ని నెగ్లిజిబుల్ తోసేస్తారు. అంత పెద్దగా ఎవరు పట్టించుకోరు. ప్రతి చోట జరుగుతుంది కల్తీ, ప్రతిదీ దాంట్లో కల్తీ ఉంది. అందరికి తెలుసు ఆ విషయం. మీరు డైలీ పొద్దున్నే తాగే పాల దగ్గర నుంచి నైట్ తినే తిండి వరకు ప్రతిదీ కల్తీయే. ఆ విషయం అందరికి తెలుసు. సో కల్తీని అరికట్టడం కోసం ప్రభుత్వాలు కృషి చేసినా, సో ఏదైతే సోకాల్డ్ కేటుగాళ్ళు ఉంటారో, అయితే ఈ పెళ్లిలో తనకి వచ్చే బడ్జెట్ని 450 మందికి ఫుడ్ అంటే కనీసం ఒక 1,00,000 వరకు మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ బల్క్లో తీసుకుంటున్నాం కదా, ఇతను తక్కువకి ఇస్తున్నారని చెప్పి మనోడు ఏం చేశాడు, వీళ్ళ దగ్గర అయితే కొంచెం తక్కువ కదా, మనకు ఎంతో కొంత మిగులుతాయి, సో పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి అని చెప్పి అతను పడ్డ కక్కుర్తి ఇప్పుడు 450 మంది ఒక్కసారిగా హాస్పిటల్కి వెళ్ళి ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ జరగకూడదని కోరుకుందాం. ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు తినే ఫుడ్ హైజీన్గా ఉందా, అది కల్తీకి గురైందా లేదా అనేది 1-2 సార్లు ఆలోచించుకోండి. ఒకవేళ మీరే గనక ఒక ఈవెంట్ ఏదన్నా శుభకార్యం క్రియేట్ చేస్తున్నారంటే, దాన్ని హోస్ట్ చేస్తున్నారంటే మస్ట్గా సో ఎట్టి పరిస్థితుల్లో తక్కువకి ఇస్తున్నారని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తేవడం, గోధుమ పిండని బీప్ పిండని లేదా ఇంకేదో అని చెప్పి తీసుకురాకండి. సో మీ పెళ్ళికి వచ్చేది మొత్తం మీకు దగ్గర వాళ్ళు, మీ బంధువులు, మీ అన్నలు, మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు, మీ బావగారులు, వీళ్ళే వచ్చేది. సో అలాంటి వాళ్ళకైనా ఒక మంచి హైజీన్ ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి. అందరినీ ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు నేను. ఎవరైతే ఇలా చేసి 450 మంది హాస్పిటల్ పాలవడానికి పాల్పడ్డారో అలాంటి ఆలోచన మార్చుకుంటే, సో వాళ్ళు తినే ఒక ముద్దైనా మనం క్వాలిటీగా ఇవ్వగలిగితే బాగుంది అని చెప్పే ఇది వస్తే అది ఎప్పటికైనా వాళ్ళకి గుర్తుంటుంది. బేసిక్గా పురాతన మన ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం ఒకసారి చూసుకుంటే పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ పెట్టరు. సరే, ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది, ఈవెన్ నాన్ వెజ్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ పర్టికులర్గా హిందువుల్లో అండ్ తెలుగు స్టేట్స్లోని గోదావరి, కృష్ణా జిల్లాల్లో పెళ్ళిళ్ళలో అసలు నాన్ వెజ్ పెట్టరు. ఎందుకంటే ఒక పచ్చని సంసారం, ఒక పచ్చని కాపురం కలకలాల పాటు మంచిగా ఉండాలి కాబట్టి అలాంటి ప్లేస్లో ఒక జీవం యొక్క బలి కోరకూడదు. అక్కడ చికెన్ పెట్టినా మటన్ పెట్టినా ఒక జంతువుని అయితే కట్ చేయాలి కదా, ఒక పక్షిని అయితే కట్ చేయాలి కదా. సో దానికోసం వాళ్ళు ఇక్కడ నాన్ వెజ్ని ప్రిఫర్ చేయరు. సో ఎందుకు వెజ్ని ప్రిఫర్ చేస్తారంటే ఈ యొక్క రక్తం కనపడకూడదు అనే కాన్సెప్ట్ కింద. సో వాళ్ళకి వెజ్లో అయినా సరే ఎందుకు అన్ని వెరైటీస్ ఇస్తారు, స్వీట్స్ కావచ్చు, ప్రతిదీ ఫ్రైస్ కావచ్చు, చట్నీస్ కావచ్చు, లేకపోతే పూతరేకులు కావచ్చు. పెళ్ళికి వచ్చిన వాడు
ప్రశాంతంగా తినేసి అమ్మయ్య బాగుంది, కడుపు నింపుకున్నా, చాలా బాగుంది అని వాడు తిని, పెళ్లికి వచ్చిన అతిథి ఎవరైతే ఉంటారో వాళ్ళు కడుపు నిండా తినేసి వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఆ యొక్క ఫుడ్ పెడతాం. యాక్చువల్గా మన సనాతన ధర్మం ప్రకారం పెళ్లిలో ఫుడ్ పెట్టడం అనేది కాన్సెప్ట్ ఇది. సో ఎప్పుడైతే పెళ్లి జరుగుతూ ఉంటుందో దానికంటే ఒక గంట ముందు పెళ్లి భోజనాలు స్టార్ట్ అయిపోతాయి. సో భోజనం చేసి వచ్చి కరెక్ట్గా ఆ పెళ్లి జీలకర్ర బెల్లం పెట్టే టైంకి అయితే అక్షింతలు పడతా ఉంటాయో మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని పెళ్లిళ్ళల్లో భోజనాలు పెట్టింది. అంతేగాని ఇలా కల్తీలు చేసి 450 మందిని బయటికి పంపించమని కాదు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.